ఈ కొండలో $1 బిలియన్ విలువ చేసే న్యూక్లియర్ బంకర్ దాగి ఉంది. మనం ఒక కొండ లోపల 2000 అడుగుల లోపలున్నాం. అయితే ఇది ఇప్పటి వరకు తయారు చేయబడిన అతిపెద్ద అణుబాంబుల్ని కూడా తట్టుకోగలదు. ఇంకా $50 మిలియన్ న్యూక్లియర్ బంకర్ కి, అలాగే $30 మిలియన్ బంకర్ కి మధ్యలో వాటన్నిటిని మీకు చూపిస్తాను. ముందుగా ఈ $1 బంకర్ తో ప్రారంభిద్దాం. సేఫ్ గానే ఉంది. లోపల ఏముందో చూద్దాం. ఓ ఇది తడిగా ఉంది. నేను మీకు ఈ బంకర్ టూర్ చూపిస్తాను. టూర్ అయిపోయింది. ఇది బేసికల్ గా భూగర్భంలో పాతిపెట్టిన ఒక షిప్పింగ్ కంటైనర్. ఇది ఇప్పుడే వంగిపోయింది. అందుకే వాళ్ళు దీన్ని నాకు $1 కి అమ్మేశారు. నా ఉద్దేశం ఇది ఇప్పుడే పేలిపోయిన తర్వాత వంగిపోయినట్టుగా ఉంది. ఈ బంకర్ ఒక బాంబును తట్టుకుంటుందని నువ్వు అనుకుంటున్నావా? లేదు. సరే తెలుసుకుందాం. బాంబు వదలండి. ఒక నిమిషం, ఏంటి? తర్వాత వచ్చే బంకర్స్ ఇంకా విచిత్రంగా తయారవుతాయి. తర్వాత వెళ్దాం. తర్వాత $1 మిలియన్ బంకర్. ఇది మొదట మిసైళ్లను ప్రయోగించడానికి, ఇంకా భూగర్భంలో ఒక అణు విపత్తును తట్టుకోవడానికి నిర్మించబడింది. కానీ దాని లోపలికి ఎలా వెళ్ళాలి? సరే, లెక్కలేనన్ని మెట్లు దిగిన తర్వాత, అలాగే 7000 పౌండ్ల బరువున్న తలుపుని తెరిచిన తర్వాత 7000 పౌండ్లు ఎంత బరువా? బంకర్ ముఖ్య భాగంలోకి చేరుకున్నాం. ఓ మై గాడ్, ఇది స్టార్ వార్స్ లా కనిపిస్తుంది. ఈ గదిలో నుంచి వాళ్ళు మిసైళ్లను ప్రయోగిస్తారు. ఈ మొత్తం సదుపాయాన్ని ఎలా తయారు చేశారంటే ఒక అణుదాడిని తట్టుకొని రెస్పాండ్ అవుతుంది. మనం నిలబడిన ఈ నేల నిజానికి పైనున్న సీలింగ్ నుంచి వేలాడుతున్న ఒక పెద్ద ప్లాట్ఫామ్ లాగా నిలబడింది. ఈ 8 స్ప్రింగ్లు మాత్రమే మనందరినీ ఇప్పుడు కాపాడుతున్నాయి. 50 సంవత్సరాల క్రితం ఇది ఒక మిసైల్ కమాండ్ సెంటర్ లాగా ఉండేదని నమ్మడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇప్పుడు ఇతను దాన్ని ప్రపంచం అంతానికి తట్టుకోవడానికి సిద్ధంగా ఉండే దాగిన బలమైన ఇంటిగా మార్చేశాడు. గవర్నమెంట్ దీన్ని కొనడానికి నీకు ఎలా అనుమతి ఇచ్చింది? డ్యూడ్, ఇక్కడ బాత్ టబ్ ఉంది. నా ఫ్రెండ్స్ ఐక్యూ మీ సాధారణ అతిథుల ఐక్యూతో పోలిస్తే ఎలా ఉంది? ఇది తక్కువనే అనుకుంటున్నాను. మనం 2 అంతస్తుల కిందకు వెళ్తాం. ఇది లోయర్ పాయింట్ అనుకుంటా. మనం ఇప్పుడు 5 అంతస్తుల కింద ఉన్నాం. ఇది వంటగది, ఎంటర్టైన్మెంట్ ప్లేస్. కానీ దీంట్లో అత్యుత్తమం ఏంటో తెలుసా? ఇది ఒక క్లబ్. ఇతను నిజానికి 5 అంతస్తుల కింద పార్టీలు ఇస్తాడు. బహుశా నోలన్ని ఇన్వైట్ చేయలేదనుకుంటా. నేను సాధారణంగా అందరికి ఇలా చూపించను. ఎవరు దీన్ని చూడలేదు. కానీ అతను నిజానికి మమ్మల్ని బంకర్ లో ఒక రహస్య భాగమైన న్యూక్లియర్ అసైలం కి తీసుకెళ్లాడు. అక్కడ దశాబ్దాల క్రితం ఒక నిజమైన న్యూక్లియర్ మిసైల్ ని నిల్వ చేశారు. నో జిమ్మీ, లోపలికి రా. ఒక్క నిమిషం, ఇదేంటి? అది సేఫ్ గానే ఉంటుందా? నో అగు, నో కాల్. అతను సురక్షితం కాదన్నాడు. మనం లైట్స్ అని ఆపేస్తే ఎంత దారుణంగా ఉంటుంది? నా ఉద్దేశం ఏంటంటే మనం ఎలా ఇందులోంచి. ఇది నిజంగా చాలా భయంకరంగా ఉంది. నేనేమి చూడలేకపోతున్నా. విచిత్రం ఏంటంటే మేము ఇప్పుడే మొదలు పెట్టాం. ఈ వీడియోలో తర్వాత వచ్చే బంకర్లు చాలా వింతగా ఉంటాయి. అవి ఇంకా పెద్దవిగా, ఇంకా మరింత ఖరీదైనవిగా మారుతూనే ఉంటాయి. కానీ మీరు సొంతంగా ఒకదాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తే అది పెరట్లో ఉన్నదాన్నా ఉండొచ్చు. మన కాళ్ళ కింద రహస్యంగా దాగి ఉన్న ఒక బంకర్ విలువ $3 మిలియన్. నా వెనకాలే ఈ భయంకర షెడ్ లోకి నడవండి. ఎవరైనా వాళ్ళు పెరట్లో నిర్మించిన ఒక బంకర్ లోకి వెళ్ళడం ఇది చాలా క్రేజీగా ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. భద్రత పరంగా చూస్తే నీ తల మీద 1 మీటర్ కాంక్రీట్ ఉంది. ఒక సేఫ్ హౌస్ కాకుండా ఇది నా యూట్యూబ్ క్రియేషన్స్ కోసం ఒక మ్యూజియం లాంటిది. ఈ బంకర్ విలువ $3 మిలియన్. ఎందుకంటే ఈ యూట్యూబర్ కలెక్షన్ లో ఉన్న ఇన్సేన్ ఇంకా డేంజరస్ వెపన్స్ కారణంగా. అదొక బ్యాక్ ప్యాక్ ఫ్లేమ్ థ్రోవర్. ఈ వ్యక్తి నిజ జీవితంలో ఒక టోనీ స్టార్క్ లాంటి వాడు. అంటే ఈ చేతికి అమర్చిన రాకెట్ లాంచర్ చూడండి. కత్తులు కాల్చుతుంది. అలాగే దాంట్లో ఒక టైజర్ ఉంది. ఇంకా ఒక చైన్ సా ఉన్న ఒక మిషన్ గన్. దేవుడా, ఇది చాలా క్రేజీగా ఉంది. ఈ బంకర్ లోకి రావద్దు. అతని ముందు ఫైర్ గురించి చెప్పాడు, అందుకే వీల్లేదు. వద్దు బ్రో, మనం ఒక బంకర్ లో ఉన్నాం. సరే నువ్వు ఇటువైపు వచ్చాయి. ఓకే, ఇప్పుడు చూడు. ఓ మై గాడ్, నాకు ఇది సురక్షితంగా అనిపించడం లేదు. ఇది చాలా భయంకరంగా ఉంది. నువ్వు నీ బంకర్ ని తగలబెట్టబోతున్నావు. నువ్వు ప్రయత్నిస్తావా? ఎస్. ఓ మై గాడ్, క్రేజీగా ఉంది. నిజంగా ఇతను క్రేజీ. దొంగలించడానికి ఇది ప్రపంచంలోనే చెత్త బంకర్ అవుతుంది. అన్నట్టు ఇది కేవలం ఒక బంకర్ మాత్రమే కాదు, ఇంకొక గది కూడా ఉంది. నువ్వేం చెప్తున్నావు? ఇతనికి గూతులు తాగడం అంటే నిజంగా చాలా ఇష్టమని నేను అనుకుంటున్నాను. అతనికి నిజంగా ఒక భూగర్భ సొరంగ మార్గం చేస్తుంది. చెప్పాలంటే ఈ బంకర్ ఆ బంకర్ కంటే పెద్దది. అలాగే ఇక్కడ ఒక ఇన్వెన్షన్ ఉంది, అది చాలా ప్రమాదకరమైంది. కాబట్టి మేము దాన్ని చివరి కోసం సేవ్ చేస్తాం, ఒకవేళ ఏమైనా అయితే అని. నేను అక్కడికి వెళ్తాను. కానీ మొదట కోలిన్ నాకు ఒక గన్ చూపించాడు. అది దేన్నైనా అమ్యూనిషన్ గా మార్చగలదు. అంటే మన దగ్గర ఇప్పుడు బ్రెడ్ రోల్స్ ఉన్నాయి. ఇదిగో చూడు. ఓకే, కానివ్వు. నేను చేస్తున్నాను. దాన్ని త్వరగా కానీ. మొదలు పెడుతున్నా. ఈ క్షణంలో అయినా దాన్ని కాల్చేస్తాడు. ఇక మొదలెట్టు.
ఇది అద్భుతంగా ఉంది. ఇది మొత్తం టాయిలెట్ రోల్. ఒక బంకర్ యొక్క ఉద్దేశం మనల్ని రక్షించడం. కానీ కొలిన్ దీన్ని బయటికి తీసిన తర్వాత నాకు ఒక్కసారి కూడా సురక్షితంగా అనిపించలేదు. ఇది నా తిరిగే కత్తుల బెల్ట్. నాకు మరీ దగ్గరగా రాకండి. ఓ 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 ఓరి నాయను. ప్రత్యేకించి అతను ఇలా చేయడం మొదలు పెట్టాక మీ కత్తులో ఏదైనా ఎప్పుడైనా పడిపోయిందా? లేదు. సరే దనాపై నువ్వు తిరిగే కత్తుల బెల్ట్ లేకుండా కూడా అలా చేయొచ్చు. అవును, కానీ ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు జిమ్మి దీన్ని చూడు. ఇది ఒక ఫ్రీజర్ వేవ్ మైక్రోవేవ్ కు వ్యతిరేకం. అయితే మనం కొన్ని వెజిటబుల్స్ తీసుకొని వాటిని దాంట్లో పెడతాం. మా దగ్గర చిన్న వస్తువు ఉంది. ఓ! కొన్ని ఫెస్టివల్స్ కప్పుల మీద అది ఎలా పనిచేస్తుందో మాకు చూపించడానికి అతను ఆగలేకపోయాడు. పూర్తయింది. ఏది చూసినట్లు అనిపించట్లేదు. వావ్, ఓ మై గాడ్, ఫ్రోజన్ ఫెస్టివల్స్. అది బాగుంది కదా? యా, అవును, నిజంగానే. కానీ కాలిన్ కు ఎంత సురక్షితంగా అనిపించినా అది ద్వీపం పారడైజ్ $5 మిలియన్ అధ్యక్ష బంకర్ తో పోల్చలేము. ఇక్కడ పిల్లి మూత్రం పోసిన వాసన ఎందుకు వస్తుంది? ఇది పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ 1961లో యునైటెడ్ స్టేట్స్ యొక్క అత్యంత ప్రసిద్ధ అధ్యక్షుల్లో ఒకరైన JFK కు అది సరిపోయింది. ఓ మై గాడ్, వాట్? JFK కు కేవలం ఇది మాత్రమే ఉండదని నువ్వు చెప్తున్నావా? అవును, కానీ ఇప్పుడు ఒక చెత్త కుప్పలా ఉంది. ఇవి ప్రెసిడెన్షియల్ బాత్రూమ్. నువ్వు 5 మిలియన్లు అని చెప్తున్నావు. కానీ మరింత ఆకట్టుకునేది, న్యూక్లియర్ వినాశనాన్ని మీరు తట్టుకునేలా ఏకైక ప్రదేశమైన $1 బిలియన్ బంకర్ మా దగ్గరుంది. ఇది అంత పెద్దదేం కాదు. JFK వీడియోని చూడకుండా ఉంటాడని ఆశిస్తున్నాను, ఎందుకంటే అతను మిగిలిన బంకర్లను చూసి బాధపడతాడు. అతను చూడనిపిస్తుంది. ఇప్పుడు గతంలోని బంకర్ నుంచి భవిష్యత్తు బంకర్ కి వెళ్దాం. $30 మిలియన్ బంకర్ కి స్వాగతం. ఇది 15 అంతస్తుల బంకర్. ఇది బేసికల్ గా ఒక స్కై స్క్రేపర్. అలాగే ఇందులో 75 మంది ప్రజలు జీవించడం కోసం ఇది నిర్మించబడింది. అన్నింటికంటే ముందు ఇవి పూత పూసిన స్టీల్ డోర్స్. తలుపులు 2 అడుగుల మందంగా ఉన్నాయి. ఈ తలుపుల్ని పేల్చడానికి ఎన్ని ఆర్పీజీలు అవసరమవుతాయంటారు? దాదాపు 3. అది మీకు సురక్షితంగా అనిపించకపోతే పైకప్పు మీద ఒక స్నైపర్ లాగా ఉంది. 24 గంటల భద్రత, ఇంకా లారీకి ఇష్టమైనవి గన్స్. ఓ మై గాడ్, మీరు ఒక దండయాత్రకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ దొంగిలించడం అంటే అసాధ్యం. నేను దాన్ని పట్టుకోవచ్చా? ఈ బంకర్ లో సొంత ఇండోర్ షూటింగ్ రేంజ్ కూడా ఉంది. ఇది చాలా క్రేజీగా ఉంది. బహుశా ఇదంతా అతిశయంగా ఉండొచ్చు, కానీ ప్రపంచం నిజంగా అంతమైపోతుంటే అందరూ ఇక్కడే ఉండాలనుకుంటారు. ఈ బంకర్ లో ఒక హాస్పిటల్, ఒక పరీక్ష గది, ఒక డెంటిస్ట్ ఆఫీస్, ఒక ఫార్మసీ ఉన్నాయి. ఇది జైల్, ఇంకా 15 లగ్జరీ అపార్ట్మెంట్లు. వీటిని మనం నిజానికి ఇంతకు ముందు చూసాం. ఓ డ్యూడ్, నాకు గుర్తుంది. 5 సంవత్సరాల క్రితం మేము ఈ బంకర్ లో 24 గంటలు గడిపే ఒక వీడియోని చిత్రీకరించాం. మేము చాలా డిఫరెంట్ గా కనిపించాం. నేను ఈ చిన్నవాడిని. అపార్ట్మెంట్ భూగర్భంలో 15 అంతస్తులున్నాయి. చాలా మంది కంటే ఇది మంచిది. బంకర్ అపార్ట్మెంట్లు కాదు, వాష్ డ్రయర్. ఇది అద్భుతమైనది. ఇతర 14 అంతస్తుల్లోని అన్ని ఇతర సౌకర్యాలు. చాలా ఏంటి, అవునా? మిగతా వాళ్ళకి చెప్పకు. ఇందులో నేను ఇద్దరిని కొందామనుకుంటున్నాను. అవును. వాళ్ళ ఓ సూపర్ జిమ్మీ, స్టార్. ఓ, చెప్పు. హే, నేను అక్కడ ఇంకా కొన్ని నువ్వు అక్కడికి వెళ్ళి చెక్ చేస్తావా? మనందరికి సరిపడా ఆ, గదులు మీరందరూ యా. దాన్ని చెక్ చేయండి. నేను ఈగ వెళ్ళండి. తీసుకుంటా. జిమ్మీ, నేను ఈగ తీసుకుంటా. అయితే మనం ఇక్కడ ఏం తినాలని ఆశ్చర్యపోతున్నారా? ఇది మన కిరాణా షాప్. ఇది నిజమైన దానిలో ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఇది క్రేజీగా ఉంది. ఇక్కడ ఒక డబ్బాలో బేకింగ్ కూడా ఉందా? మనకు బేకన్ లేని బంకర్ ఎక్కడైనా ఉంటుందా? ఒక డబ్బాలోనా? సరే, మీరు క్యాన్ లో బేకన్ ప్రయత్నించకూడదు అనుకుంటే ఇది హైడ్రోపానిక్స్ కి ఎంట్రన్స్ ప్లేస్. వావ్. ఈ బంకర్ లో అత్యంత ముఖ్యమైన గదుల్లో ఇది ఒకటి కావచ్చు. మట్టికి బదులుగా హైడ్రోపోనిక్స్ ఇక్కడ ఉండే వాళ్ళకి ముఖ్యంగా అనంతమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసే వివిధ రకాల మొక్కల్ని పెంచడానికి నీటిని ఉపయోగిస్తుంది. ఇంకా చివరికి మనం ప్రపంచంలోనే అత్యంత ప్రొటెక్టెడ్ పూల్ కి చేరుకున్నాం. ఓ మై గాడ్, నేను నిజం చెప్తున్నాను. ఈ బంకర్ మనం ఇప్పటి వరకు చూసిన బంకర్ల కంటే కనీసం 20 రెట్లు బాగుంది. అందులో ఒక పూల్, అన్లిమిటెడ్ ఫుడ్, ఒక జిమ్, ఇంకా ఒక మొత్తం రాతి గోడ కూడా ఉన్నాయి. ఇది దీనికంటే ఎలా బెటర్ అవుతుందో నాకు తెలియదు, కానీ దీనికంటే మరింత ఖరీదైన బంకర్స్ ఉన్నాయి. మనం వాటిని చెక్ చేద్దాం. అయితే ఇప్పుడు ఈ సాధారణ పరిసరాల్లో ఈ సాధారణ ఇంటి కింద ఉన్న $50 మిలియన్ బంకర్, కానీ మీరు భూగర్భంలో 30 అడుగుల దిగువకి చూస్తే అత్యంత ఖరీదైన ఇంకా విచిత్రమైన బంకర్స్ లో ఒకదాన్ని చూడొచ్చు. ఈ భూమి మీద వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ లోపల అది ఒక సాధారణ ఇల్లు మాత్రమే, కానీ ఎలివేటర్ ని తెరవడానికి ఒక రహస్య కోడ్ ఉంది. దీన్ని బ్లర్ చేయండి, అది చూపిస్తే నేను ఇబ్బందులు పడతా. ఓకే, 1 2 3. ఇక ఎలివేటర్ తెరుచుకుంటోంది. సరే అబ్బాయిలు, సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు మనం 3 అంతస్తుల భూగర్భంలోకి వెళ్తున్నాం. వెనక్కి చూడండి, మీకు అక్కడ అవును, కనిపిస్తోంది. ఇక్కడ బండలు సిమెంట్ కిందకి వెళ్తున్నట్టు కనబడుతోంది. ఇది అద్భుతంగా ఉంది.
ఈ ఎలివేటర్ వెళ్తూనే ఉండేలా ఉంది ఓకే అయితే ఓ మై గాడ్ ఓ వాటన్నిటిని ఇక్కడ ఇదంతా? ఎలా ఫిట్ ఇది చేశారు? క్రేజీగా ఉంది ఈ $50 మిలియన్ బంకర్ మీరు ఒక బంకర్ లో లేరు అనుకునేలా నిర్మించబడింది డ్యూడ్ హే ఈ కార్పెట్ ఫీల్ అవ్వు. ఇది కార్పెట్ లేక గ్రాసా నాకు తెలియదు కానీ బాగుంది. మీరు 100 సంవత్సరాలు ఒక బంకర్ లో చిక్కుకోవాల్సి వస్తే ఇది బహుశా మీరు ఎంచుకునే బంకర్. ఎందుకంటే ఇది అలా అనిపించదు, కారణం మీరు బయట ఉన్నట్టు కనిపిస్తుంది. 3 అంతస్తుల భూగర్భంలో పామ్ ట్రీస్ ఉన్నాయి. క్రిస్మస్ ట్రీ కూడా క్రిస్మస్ 9 నెలల క్రితం అయిపోయింది. వాళ్ళు దాన్ని ఏడాది పొడవునా ఉంచుతారేమో. కింద ఉన్న ఒక బంకర్ లోని ఇంటిని అన్వేషించడం ద్వారా ఈ బంకర్ అన్వేషణ మొదలు పెడదాం. ఓ జాగ్రత్త. ఓ మై ఈ గాడ్. బంకర్ నిర్మించిన వ్యక్తి 5 అడుగులు పొడవు ఉంటారు. ఒక నిమిషం తారీఖ్, దాని కింద నడుస్తావా? నాకేం పర్లేదు. లేదు, అది కారణం కాదు. నువ్వు పొట్టోడివి. ఓ మై గాడ్, ఈ ప్లేస్ ఏంటి? వావ్, ఇది చాలా పెద్దది. నేను అనుకున్న దానికంటే ఇది చాలా పెద్దది. ఇది ఫ్యాన్సీగా ఉంది. మనం ఒక బంకర్ లో ఉన్నట్టు అనిపించదు. లేదు, నేను ఇంట్లో ఉన్నట్టే ఉంది. ఖచ్చితంగా మీరు దశాబ్దాలుగా ఇక్కడ బతకాల్సి వస్తే బయట ప్రపంచాన్ని కోల్పోకుండా ఉండే విధంగా ఈ బంకర్ రూపొందించబడింది. ఎందుకంటే ఇది బయట ప్రపంచంలో అనిపిస్తుంది. బ్రో, విండోలో చెట్లు చూస్తుంటే నిజంగా బయట ఉన్నట్టు అనిపిస్తుంది. మీ దగ్గర $50 మిలియన్ బంకర్ ఉన్నప్పుడు నేను ఒక డైట్ కుక్ తీసుకుంటే పట్టించుకోరనుకుంటా. ఆగండి, కోక్ ఎప్పటిది? ఓ గాడ్. యో ఆగండి, ఇది 2 సంవత్సరాల క్రితం ఎక్స్పైర్ అయిపోయింది. ఇది చండాలంగా ఉంది. గూగుల్ నేను చావబోతున్నాను. నాకు దొరకడం లేదు. అవును, మన 3 అంతస్తులు భూగర్భంలో ఉన్న యా ఇదెక్కడుంది? బ్రో యా ఇదే ఆ గది. ఒక్క నిమిషం. హ్యూగో ఇంకా రేన్లని $6 మిలియన్ గెలుచుకోవడానికి మేము 100 రోజులు ఒక బంకర్ లో బంధించిన వీడియో ఇదేనా? హ్యూగో రేన్ల గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళు గొడవ పడతారు. నాకు వాళ్ళు నచ్చారు. వాళ్ళు ఎలివేటర్ దిగి రావడానికి అదొక సంకేతం అని నేను మీకు చెప్తే ఎలా ఉంటుంది? ఇక నేను వాళ్ళ నుంచిన దానికంటే ఈ బంకర్ చాలా బాగుందని వాళ్ళు కోపడతారనుకుంటా. ఏం జరుగుతుంది? వెల్కమ్ $50 మిలియన్ బంకర్ కి. ఏంటి, నిజంగానా? మీరేమనుకుంటున్నారు? ఇది ఒక బంకరా? ఇది నేను మీకోసం కట్టిన బంకర్ కంటే మంచిది, నన్ను క్షమించండి. అవును. అయితే డైట్ కోక్ తాగొద్దు, అది 2 సంవత్సరాల క్రితం ఎక్స్పైర్ అయింది. ఎంజాయ్ చేయండి. ఎస్, గొడవ పడద్దు. నువ్వు నన్ను ఇలా ఇన్సల్ట్ చేయొద్దు. నువ్వైతే నిజంగా పిచ్చోడివి. మేం గొడవపడం. మేము మీ బంకర్ వీడియోని చూస్తున్నాం. ఒక బంకర్ లో ఇంకొక ఇంటి కింద ఉన్న బంకర్ లో ఉన్న ఇంట్లో అది మీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు ఇందాకేమన్నావు? దాన్ని పట్టించుకోకండి, మనం వెళ్దాం. హ్యూగో రేన్లు పాత అలవాట్లోకి తిరిగి రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇదంతా పింక్ కలర్ లో ఉంది. హ్యూగో, నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇదే గనక మన వంటగదైతే నీకోసం నేను రోజు వంట చేస్తాను. ఇది బాగుంది, కానీ నువ్వు వంట చేస్తావు అనుకోవట్లేదు. లేదు. ఓ మై గాడ్. ఈ ఇంటి బయట ఒక పూల్ ఉంది. మనం ఇప్పుడు ఒక బంకర్ లో ఉన్నామని గుర్తుంచుకోండి. హ్యూగో, ఓ, అతను సాక్షిగానే ఏం నొక్కేశాడు. చేస్తున్నాడు? ఇంతవరకు ఈ బంకర్ గురించి నా ఏకైక విమర్శ పూల్ కొంచెం వేడిగా ఉండాలి. ఇది చల్లగా ఉంది. సరే, మీ ఇద్దరికి ఒక పూల్ ఉండుంటే మీ ఛాలెంజ్ ఎలా ఉండేది? డిఫరెంట్ గా ఉండేది. నేను వెళ్ళిపోయేవాడిని కాదు. ఈ బంకర్ ని మరింత బెటర్ గా మార్చేందుకు గైస్ మా పీనట్ బటర్ కప్స్ ని చాలా ఇష్టపడ్డారు. మేము హజిలర్ తో ఒక ఆల్టర్నేట్ వెర్షన్ ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. అవి ఎంపిక చేసిన రీటైలర్స్ దగ్గర లిమిటెడ్ టైం మాత్రమే అందుబాటులో ఉంటాయి. అవి అయిపోక ముందే ప్రయత్నించండి. ఇంకా ప్రయత్నించకపోతే మా పీనట్ బటర్ కప్స్ ని ప్రయత్నించి మీకు ఏది నచ్చిందో మాకు చెప్పండి. వాటి టేస్ట్ అద్భుతం. అంతేకాకుండా దానికి సొంత సీక్రెట్ ఎస్కేప్ రూమ్ లేకుండా అది ఒక హిడెన్ బంకర్ కాలేదు. ఇదొక సీక్రెట్ ఎగ్జిట్. దీన్ని చూపించాలో వద్దా నాకు తెలీదు. అయితే చివరిగా వచ్చింది, కానీ ఇదే చివరిది కాదు. ఒక $1 బిలియన్ బంకర్. ఈ భూమి మీద అత్యంత సురక్షితమైన బంకర్, టైర్ మౌంటైన్ స్పేస్ ఫోర్స్ స్టేషన్. ఈ బంకర్ 2000 అడుగుల కంటే ఎక్కువ ఘనమైన గ్రానైట్ రాయితో నిర్మించబడింది. అలాగే మనుషులు తయారు చేసిన అత్యంత విధ్వంసకరమైన ఆయుధాలను కూడా ఇది తట్టుకోగలదు. మనం ఈ సొరంగంలో పరిగెడితే ఏమవుతుంది? అతను నడక్కు. వాళ్ళు నిన్ను కాల్చేస్తారు. ఓ అయితే నేను పరిగెట్టలే. సరే, చూద్దాం. సాధారణంగా ఇప్పుడు మేము ఈ బంకర్ ఎలా అమర్చబడిందో పర్ఫెక్ట్ గా చూపించే ఒక అద్భుతమైన 3D మ్యాప్ ని సాధించాం. ఈ స్థలం చాలా రహస్యమైంది, ఇంకా సురక్షితమైంది. నువ్వు ఈ కెమెరా మీద లెన్స్ క్యాప్ ని పెట్టాలి. నేను ఇక్కడ నుంచి అలాంటిదేమీ లీగల్ గా చూపించలేను. లేదంటే ఎలాగోలా నువ్వు గార్డ్స్ నుంచి తప్పించుకుంటే నేను నీ గన్ను పట్టుకోవచ్చా? లేదు, వద్దా? నువ్వు పట్టుకోకూడదు. ఓకే. కాల్ అలా అడక్కు, నేను దాన్ని పట్టుకోవచ్చా? ఈ భారీ న్యూక్లియర్ బాంబ్ ప్రూఫ్ తలుపు దగ్గరికి చేరుకున్నాం. ఇప్పటి వరకు సృష్టించబడిన అతిపెద్ద ఇంకా అత్యంత ప్రాణాంతకమైన బాంబ్స్ నుంచి నేను రక్షించడానికి ఇది బలంగా ఉంటుంది. ఓ, జట్టి 2 ఉన్నాయా? అయితే ఒకవేళ అది కూడా సరిపోకపోతే ఇంకో వైపున మరొకటి ఉంది. ఒకవేళ అక్కడ ఎవరైనా ఒక న్యూక్ ని పేలిస్తే మనం ఇక్కడుంటే మనం బానే ఉంటాం. అందుకే దీన్ని మేము వెల్కమ్ వాల్ అని పిలుస్తాము. ఇది ఇప్పుడు కాంపౌండ్ లోకి వెళ్తుంది. అక్కడ స్పేస్ ఫోర్స్ అని ఉందా? అవును, ఇక్కడ స్పేస్ ఫోర్స్ ఉంది. ఈ బంకర్ కి వెలుపల పనిచేసే 4 కమాండ్లు ఇవి. అలాగే ప్రపంచ నాయకులకి పూర్తి భద్రతను కల్పించడానికి ఈ బంకర్ శత్రువుల బెదిరింపుల కంటే చాలా ఎక్కువ మోతాదులో కూడా దాన్ని తట్టుకోగలదు. ప్రకృతి సహజం. అయితే అది నిజంగా తేలడం ద్వారా అలా జరుగుతుంది. వాళ్ళు కొండకి ఇంకా బంకర్ కి మధ్య ఒక ఖాళీని తవ్వారు. తర్వాత బంకర్ ని స్పిన్స్ ని దుచ్చారు. కాబట్టి ఒక న్యూక్లియర్ దాడి యొక్క షాక్ వేవ్ లేదా ఒక ప్రకంపనం కూడా పూర్తిగా అబ్జర్వ్ చేసుకోగలదు. ఈ భూమి మీద అత్యంత సురక్షితమైన బంకర్ కు స్వాగతం. ఆల్రైట్, మనం భారీ విస్ఫోటన తలుపుల గుండా వెళ్ళాము. లెక్కలేనంత నడిచాము. ఇక్కడికి రావడానికి ఎంత దూరం అని నేను మీకు చెప్పలేను. ఈ భూమి మీద అత్యంత సురక్షితమైన ప్రదేశం. లోపలే ఉందో చూద్దామనండి.
అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ద బ్యాటిల్ డెక్. ఇవన్నీ చూపించే అనుమతుందా? కుడివైపున ఉన్నది తప్ప అన్నీ ఓకే. ఖచ్చితంగా ఒక యుఎఫ్ఓ కాదు, కానీ ఉత్తర అమెరికాను ఒక గాలి లేదా సముద్ర దాడి నుంచి రక్షించడానికి నోరాడ్ నాయకులు ఇక్కడి నుంచే ఆదేశాలు ఇస్తారు. ఇక్కడ మా జనరల్ కూర్చుంటారు. అది జనరల్ సీట్ లాగా అనిపిస్తుంది. నేను ఇక్కడ కూర్చోచ్చా? ఖచ్చితంగా కూర్చోండి, Okay. కానీ దేన్ని ముట్టుకోకు. ఆ, నేను చైర్ ని ముట్టుకున్నా. పర్వాలేదు. ఓకే, నేను ఇప్పుడు జనరల్ ని. తారీఖ్ సిస్టమ్స్ రెడీ చేయి. సరే అలాగే. ఏ వద్దు. నువ్వు నిజంగా దేనైనా ముట్టుకున్నావా? నువ్వు దాన్ని ముట్టుకోకూడదు. నేను దేన్ని ముట్టుకోకూడదు. వాళ్ళు మనకి దాదాపు 30 సార్లు చెప్పారు దేన్ని ముట్టుకోవచ్చు. మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అవును అవును. Dude, అతన్ని అరెస్ట్ చేస్తారు. ఓ మై గాడ్, ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సో సారీ. దయచేసి నన్ను క్షమించండి. తారీఖ్ నిజంగా మమ్మల్ని ఇప్పుడే బయటికి పంపించేసేవాడు. మళ్ళీ దాన్ని ముట్టుకోకు. ఓకే, మీరు మళ్ళీ అలా చేయొద్దు. సో సారీ. తారీఖ్ ఆ బటన్స్ నొక్కితే మిసైల్స్ కూడా లాంచ్ అవుతాయి తెలుసా? ఆ విండోస్ అవతల వైపు ఏముంది? క్లాప్ చేస్తావా? అంతలేదు. నిజంగానా? క్లాప్స్ కొట్టాలా? అవును. యో స్టాప్ ఇట్. ఎరిక్ మాకు బంకర్ హార్ట్ లోని రహస్య కమాండ్ పోస్ట్ ని చూపించాడు. సరే నేను ఎక్కడున్నాను? నువ్వు ఐజాక్ లో ఉన్న ఆల్టర్నేట్ జాయింట్ ఆపరేషన్ సెంటర్. అయితే ఇది మొత్తం ఉత్తర అమెరికా ఖండం యొక్క గాలిని ఇంకా సముద్రాన్ని రక్షించడానికి బాధ్యత వహిస్తుంది. ఒక తెలియని విమానంతో ఫైటర్ జెట్లు దాన్ని వెంబడించడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 5 నిమిషాల కన్నా తక్కువ, లేదంటే మనం ప్రమాదంలో పడచ్చు. నేను వాటన్నిటిని చదవగలను. వాళ్ళు ప్రతి పొటెన్షియల్ థ్రెట్ ని గమనిస్తున్నారు కాబట్టి నేను అడగలను. నాకు తెలుసు. యూఎఫ్ఓస్ ఉన్నాయా? బహుశా మీరు సమాధానం చెప్పలేరా? అతను కిందకి చూస్తున్నాడు. ఓ, పర్లేదు. వేరేమైనా కట్ చేయండి. అయితే చివరికి నేను ఒక హాల్ ని రికార్డ్ చేయడానికి అనుమతి పొందాను. అంతా గమనించండి. ఇప్పుడు నువ్వు లెన్స్ క్యాప్ ని మళ్ళీ కెమెరాకి పెట్టాలి. నిజంగానా? ఓ గాడ్. ఆల్ రైట్, నేను మిమ్మల్ని తర్వాత గదిలో కలుస్తా. ఇక్కడ పనిచేసే వాళ్ళ సంఖ్య చెప్పకపోయినా 100 మంది సంవత్సరాల తరబడి జీవించి ఉండడానికి కావలసినవన్నీ ఇక్కడ ఉన్నాయని నేను మీకు చెప్పగలను. అందులో ఒక జిమ్, ఒక కిరాణా షాప్ కూడా ఉన్నాయి. ఒక నిమిషం, ఈ బంకర్ లో చాలా మంది పనిచేస్తున్నారని నువ్వు ఒక సబ్వేని తెరిచావా? నిజంగా నేను సురక్షితమైన మీట్ బాల్ మరీ నారాను తినబోతున్నాను. అందులో ఒక సొంత ఫైర్ స్టేషన్ కూడా ఉంది. అవును, ఈ కొండ లోపల నిజమైన రోడ్ల మీద నడిచే అగ్నిమాపక ట్రక్స్ ఉన్నాయి. ఓహో ఆగండి, దాంతో పరిగెత్తొద్దు. దీంతో పరిగెత్తొద్దా? నేను దాన్ని పట్టుకుంటాను. వాళ్ళు సాధారణంగా డమ్మీలతో ప్రాక్టీస్ చేస్తారు, కానీ మేము మా సొంత డమ్మీని తీసుకొచ్చాం. రక్షిస్తే మంచిది. తను స్పృహలో లేడు. అతని మొహం మీద కొట్టండి. లేపు. పైకి లే. సారీ. తప్పుకోండి. నన్ను ఎత్తుకోండి. సార్ మేము ఎలా చేసాం? బహుశా 10కి 4. అది మనం సరిగ్గా సిపిఆర్ చేయకపోవడం వల్ల చేయండి. Guys, ఆగండి, నేను బాగానే ఉన్నాను. కొన్ని బంకర్లు పెరట్లో ఉంటాయి. ఇంకా సరిపడా డబ్బుంటే ఏ చోటైనా కిందుంటాయి. మరికొన్ని బంకర్లు మనుగడకు మించి లగ్జరీగా ఉంటాయి. వాటికి సొంత వాటర్ పార్క్లు కూడా ఉంటాయి. కానీ దీంతో ఏది పోల్చలేము. సొంత పవర్ గ్రిడ్, లెక్కలేనన్ని హాళ్లు, హైవేలు మరియు అనేక నదులు ఉన్న ఒక భూగర్భ నగరం. వావ్! ఈ బంకర్ ఏదో ఒక రోజు ఉత్తర అమెరికాను ఇంకా మనుషుల్ని రక్షించేది కావచ్చు. మీరు చేయాల్సిన చివరి పని ఒకటి ఉంది, కెమెరాని కవర్ చేయండి. చేసే ముందు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే యుఎస్ సైన్యం వాళ్ళని వెంటాడుతుందని మీరు చెప్తారా? ఖచ్చితంగా చెప్పను. సరే, నేను ట్రై చేస్తా. వచ్చినందుకు థ్యాంక్స్.